ఈరోజు మనం చూసే కండిషన్స్లో అందరికీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు ఒక కామన్ విషయం ఉంటుంది, సిట్టింగ్ అంటే కూర్చొని వర్క్ చేయడం. సో ఈరోజు సిట్టింగ్ ఈజ్ అ కిల్లర్ అని అంటారు. సిట్టింగ్ ఈజ్ అ కిల్లర్ అంటే ఏంటిది? కూర్చొని ఎక్కువసేపు జాబ్ చేయడం, మార్నింగ్ టు నైట్ అట్లీస్ట్ 8 hours కానీ 12 hours వర్క్ చేయడం అనేది ఒక కిల్లర్ అనేది అంటూ ఉంటాం. దీనిపైన మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది వస్తున్నాయి. నార్మల్గా మనం సిట్టింగ్ ఈజ్ అ కిల్లర్ అనేది అందుకంటాం. నార్మల్గా మనం ఎప్పుడైతే కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేస్తామో మన పాస్చర్ అనేది రాంగ్ ఉంటుంది. దానివల్ల మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఈజీగా అవుతుంది. మన కర్వ్ ఆఫ్ ది స్పైన్ అంటే స్పైనల్ కర్వ్ ఏదైతే ఉంటుందో అది అబ్నార్మల్గా జరుగుతుంది. దాని ద్వారా చిన్న ఏజెస్లో మేము చూసేది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, న్యూరోపతీస్ అంటే నరాల ప్రాబ్లం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువసేపు వరకు మీరు కూర్చొని వర్క్ చేస్తారో అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉంటారో మీకు మేజర్గా హెల్త్ డిజీజ్ రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ అనేది ఓన్లీ పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది. బట్ నార్మల్గా అది ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, డిప్రెషన్ వరకు కూడా జనరల్గా వెళ్తూ ఉంటుంది. సో ఈరోజు డాక్టర్స్ ఒకటే మాట చెప్తారు, మీ బాడీకి ఎప్పటికైనా మూవ్మెంట్ ఇవ్వండి. మూవ్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు? మార్నింగ్ లేసిన విదిన్ 20 to 30 minutes లోపల మీరు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారో మార్నింగ్ లేసిన తర్వాత ఒక 30 minutes లోపు మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారో, ఎక్సర్సైజ్ అనేది లో ఇంటెన్సిటీ యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, పార్క్లో వెళ్ళి మీరు ఓన్లీ జస్ట్ ఒక 5 rounds మీరు వాక్ చేయడం అనేది కూడా కావచ్చు. జిమ్కి వెళ్ళడం అనేది కంపల్సరీ అనేది ఉండదు. బట్ బేసిక్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎప్పుడైతే చేస్తారో మన బాడీ కంప్లీట్గా మూవ్మెంట్లో ఉంటుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ ఉంటుంది, మన జాయింట్స్ నార్మల్గా ఉంటుంది, మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ అనేది ఎంత పాసిబుల్ ఉంటుందో అంత మ్యాక్సిమం డిలే అనేది అవుతుంది. సో మనం ఫస్ట్ అనేది ఎప్పటికీ అంటూ ఉంటాము, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏంటిది? మన బాడీలో మనం హెల్త్ డిజీజ్ రాకుండా ఉండాలి, అది మాత్రమే మనం చూసుకోవాలి. సో మీ డిపెండింగ్ అపాన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు ఎన్ని అవర్స్ కూర్చుంటున్నారు, మీరు ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఈరోజు లక్కీలీ మనకు యూట్యూబ్ లాంటి యాక్సెస్ అనేది ఉంటుంది. సో బేసిక్ యోగా కూడా మీరు సపోజ్ ఇంట్లో మాత్రమే చేసినా కూడా మీకు బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఈవెన్ మీకు ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, ఈవెన్ ప్రాబ్లమ్స్ లైక్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, ఓసిడి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈరోజు చాలా ఈజీగా వస్తున్నాయి. సో ఇవి రాకుండా ఉంటుంది. మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఫస్ట్ మార్నింగ్ లేసిన తర్వాత ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఉన్న ప్రాబ్లమ్స్, అది మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎనీ ఇష్యూస్ జనరల్గా ఇది రివర్స్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వై సిట్టింగ్ ఈజ్ అ కిల్లర్ అనేది జస్టిఫైడ్ అనేది ఉన్నది. థ్యాంక్ యూ.